ఈరోజు భారత్ లైట్ హౌస్ మరియు జెనెసిస్ ఇన్ఫో ఎక్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ట్రైడెంట్ హోటల్లో ఈరోజు న్యూరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గవర్నెన్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని మన బడుగు బలహీన వర్గాల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏమంటున్నా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మంచి చేయాలనుకుంటే ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని, అంతేకాకుండా మానవ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎన్నో రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మనందరికీ తెలిసిందే. దానికి తోడుగా ఈరోజు మిషనరీ తోడు కూడా ఈరోజు రోబోట్ టెక్నాలజీ అనేక టెక్నాలజీ రావడం వల్ల ఎన్నో విప్లవాత్మక మార్పులు రావడం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు అనేక రంగాలు, అది ఆరోగ్య రంగం కావచ్చు, మరి విద్య, వైద్యము మరియు భద్రత, అనేక రంగాలలో కూడా మార్పులు తీసుకొస్తూ ఆర్టిఫిషియల్ రంగాన్ని ఉపయోగించుకోవడం అనేది పెరుగుతూ ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగులకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలనలో ట్రైనింగు మరియు నైపుణ్యం పెంచే విధంగా చేయాలి. మరియు అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా దశల వారీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం వల్ల ఎంతో సమయం కూడా వృధా కాకుండా, వేస్ట్ కాకుండా ఉంటుంటుంది. మరియు అంతేకాకుండా ఈ మానవ తప్పిదాలు కూడా తగ్గుతూ ఉంటాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచ దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటూ దూసుకుపోతున్న దేశాలలో భారతదేశం కూడా ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఈరోజు అండదండగా ఈరోజు అన్ని కార్యక్రమాలకు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.